మేఘాలయ హనీమూన్ హత్య కేసు. మధ్యప్రదేశ్లోని ఇందోర్కు చెందిన నవదంపతులైన రాజా రఘువంశీ, సోనం రఘువంశీల హనీమూన్ ట్రిప్ ఒక దారుణ హత్య కేసుగా మారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు కేవలం హత్య కాదు, ఇందులో ప్రేమ, మోసం, కుట్ర, హత్యకు సంబంధించిన షాకింగ్ వివరాలున్నాయి. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఏమైంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఒక హనీమూన్ ట్రిప్ లో దారుణం జరిగింది. 29 ఏళ్ల యువకుడు రాజా రఘువంశీ, 24 ఏళ్ల యువతి సోనం రఘువంశీ ఈ ఏడాది మే 11, 2025న గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. ఇందోర్ లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసే రాజా కుటుంబం ఆర్థికంగా సంపన్నమైన కుటుంబం. వివాహం తర్వాత మే 20న ఈ నవదంపతులు హనీమూన్ కోసం మేఘాలయాల్లోని షిల్లాంగ్ కు బయలుదేరారు. మేఘాలయ సుందరమైన కొండలు, లోయలు అండ్ లివింగ్ రూట్ బ్రిడ్జ్లు వారిని విపరీతంగా ఆకర్షించాయి. అయితే ఈ ట్రిప్ వారి జీవితంలో అత్యంత దుర్ఘటనగా కూడా మారింది. మే 22న రాజా అండ్ సోనం షిల్లాంగ్ లోని ఒక హోమ్ స్టేలో ఉంటూ ఒక అద్దె స్కూటర్ పై సోహ్రా అనే ప్రాంతంలోని లివింగ్ రూట్ బ్రిడ్జ్ ను సందర్శించడానికి వెళ్లారు. మే 23న వారు మౌలాకియత్ గ్రామంలో చివరిసారిగా కనిపించారు. ఆ రోజు సాయంత్రం నుంచి వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. కుటుంబ సభ్యులతో సంప్రదింపులు నిలిచిపోయాయి. మే 24న సోనం తన అత్తగారితో మాట్లాడినప్పుడు మేము రాజాతో కలిసి అడవుల్లో తిరుగుతున్నాం, తర్వాత కాల్ చేస్తానని చెప్పింది. అయితే ఆ తర్వాత వారిద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఆందోళనకు గురైన కుటుంబం సభ్యులు షిల్లాంగ్ కు చేరుకొని స్థానిక పోలీసుల్ని సంప్రదించారు. అక్కడి నుంచి ఒక ఆపరేషన్ ప్రారంభమైంది. ఇందులో మేఘాలయ పోలీసులు SDRF, NDRF మరియు డ్రోనులు వాడారు. జూన్ 2, 2025న బి సామ్టాంగ్ జలపాతం సమీపంలో ఒక లోతైన లోయలో రాజా రఘువంశీ శవం కనబడింది. శవం పక్కన ఒక రక్తం మరకలతో ఉన్న డావో మాచెట్ అనే స్థానిక కత్తి కూడా ఉంది. రాజా శరీరంపై 2 తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ఒకటి తల ముందు భాగంలో, మరొకటి వెనుక భాగంలో పదునైన ఆయుధంతో దాడి క్లియర్ గా కనబడింది. ఈ కేసు ఒక అదృశ్య కేసు, అంటే మిస్సింగ్ కేసు నుంచి హత్య కేసుగా మారింది. జూన్ 9, 2025న కేసులో ఒక అనూహ్యమైన మలుపు కూడా వచ్చింది. ట్విస్ట్ ఏంటంటే సోనం రఘువంశీ ఉత్తరప్రదేశ్ లోని మజీపూర్లోని నందగంజ్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. మేఘాలయ పోలీసులు సోనంను రాజా హత్యలో ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ఆమె తన ప్రేమికుడు రాజ్ కుష్వాతో కలిసి హత్యకు కుట్ర పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మేఘాలయ డీజీపీ ఇడాశీషా నాంగ్రాంగ్ అండ్ ఇందోర్ అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ దండోటియా ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. సోనం తన భర్త హత్య కోసం 3 కిరాయి హంతకులను నియమించినట్లు పోలీసులు ఆరోపించారు. ఈ హంతకులు ఆకాష్ రాజ్పుట్ 19 ఏళ్ల యువకుడు, విశాల్ చౌహాన్ మరియు ఆనంద్ కుమార్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు మధ్యప్రదేశ్ లోని ఇందోర్ మరియు సాగర్లలో అరెస్టు చేయబడ్డారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రాజ్ కుష్వాహా అంటే సోనం లవర్ ఇందోర్ లో అరెస్టు చేయబడ్డాడు. ఈ హత్యకు ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రేమ వ్యవహారమేనా? దర్యాప్తులో సోనంకు రాజ్ కుష్వాహాతో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు స్పష్టంగా వెల్లడైంది. రాజ్ కుష్వాహా సోనం సోదరుడి టైల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేసేవాడు. వారిద్దరూ తరచు ఫోన్ లో మాట్లాడుకునేవారని రాజా సోదరుడు విపుల్ రఘువంశీ వెల్లడించాడు. పోలీసుల కథనం ప్రకారం సోనం తన భర్తను తొలగించి రాజ్ కుష్వాహాతో కలిసి జీవించాలని పథకం వేసిందట. ఈ హత్యకు ముందే మే 18న వివాహం జరిగిన 7 రోజుల్లోనే సోనం ఈ కుట్రను రచించినట్లు ఇందోర్ పోలీసులు తెలిపారు. సోనం అండ్ రాజా మేఘాలయకు వెళ్ళినప్పుడు రాజ్ కుష్వాహా ఇందోర్లోనే ఉన్నాడు. కానీ ఆకాష్, విశాల్ మరియు ఆనంద్ రైల్లో అస్సాంకు చేరుకున్నారని పోలీసులు తెలిపారు. గుహావాటిలో హత్యకు ఉపయోగించిన ఆయుధం కొనుగోలు చేశారు. సోనం తన లొకేషన్ ను రాజ్ కుష్వాహాకు నిరంతరం పంపుతూ ఉండేది. ఈ హత్యను ఒక పక్కా పథకంగా నిర్వహించినట్లు ఈస్ట్ కాశీ హిల్స్ SP వివేక్ సైమ్ తెలిపారు. ఇకపోతే ఈ హత్య కేసులో కీలక సాక్ష్యం టూరిస్ట్ గైడ్ ఆల్బర్ట్ స్టే. ఈ కేసులో ఒక ముఖ్యమైన కీ పాయింట్ జూన్ 7, 2025న స్థానిక టూరిస్ట్ గైడ్ ఆల్బర్ట్ స్టే ఇచ్చిన సమాచారంతో వచ్చింది.
మే 23న రాజా మరియు సోనమును మౌలాకియాత్ వద్ద 3000 మెట్లు ఎక్కుతుండగా ముగ్గురు అపరిచిత వ్యక్తులతో కలిసి చూశారని ఆల్బర్ట్ పోలీసులకు తెలిపాడు. ఈ సమాచారం దర్యాప్తును హత్య దిశగా మళ్లించింది. సోనం జూన్ 9న మజీపూర్లోని ఒక రోడ్ సైడ్ ఈటరీ వద్ద కనిపించింది. ఈమె అక్కడి యజమాని ఫోన్ను ఉపయోగించి తన సోదరుడికి వీడియో కాల్ చేసింది. ఆమె సోదరుడు వెంటనే ఇందోర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్థానిక పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సోనం తాను డ్రగ్స్ ఇవ్వబడి కిడ్నాప్ చేయబడినట్లు చెప్పినప్పటికీ పోలీసులు ఆమెను ప్రధాన నిందితురాలుగా గుర్తించారు. మేఘాలయ పోలీసులు సోనంను 72 గంటల పాటు ట్రాన్సిట్ రిమాండ్ లోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఇతర ముగ్గురు నిందితులు 7 రోజులు ట్రాన్సిట్ రిమాండ్ లో షిల్లాంగ్ తరలించబడ్డారు. ఒక 5వ నిందితుడు ఇంకా పరారిలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఈ కేసును కేవలం 7 రోజులలో ఛేదించినందుకు పోలీసులను కూడా అభినందించారు. ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. నటి అండ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఈ ఘటనను క్రూరమైన మరియు హీనమైన చర్యగా వ్యాఖ్యానించారు. ఆమె సోనమును డంబని పిలిచి ఆమె వివాహానికి నో చెప్పలేకపోయినప్పటికీ ఒక హత్యకు కుట్ర పన్నగలిగిందని విమర్శించారు. ఈ కేసు మేఘాలయాల్లో టూరిజం భద్రతపై కూడా ప్రశ్నలను లేవనెత్తింది. అయితే మేఘాలయ డిప్యూటీ సీఎం ప్రశాంత్ టైన్సాంగ్ రాష్ట్ర పోలీసులకు ఈ కేసును వేగంగా ఛేదించడం ద్వారా తమ సమర్థతను నిరూపించారు. మేఘాలయ టూరిస్టులకు సురక్షితమైన ప్రదేశమని పేర్కొన్నారు. మేఘాలయ హనీమూన్ హత్య కేసు ఒక దారుణమైన సంఘటన. సోనం రఘువంశీ అండ్ ఆమె ప్రేమికుడు రాజా కుష్వాహా కలిసి ఈ హత్యకు కుట్ర పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసు ఇంకా క్లోజ్ కాలేదు. ఈ కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉంది. ఈ హత్య కేసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.